Hi friends, welcome to Tech Travel Telugu. Friends, ఇది 2025 TVS Apache RTR 164V బ్లూ కలర్ వేరియంట్ అన్నమాట. లైవ్ లో ఈ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది. TVS కంపెనీ వాళ్ళు ఈ వెహికల్ కి రీసెంట్ గా కొన్ని అప్డేట్స్ అయితే చేశారు. ఆ అప్డేట్స్ ఏంటి, ఎగ్జాక్ట్ గా అన్నుడు ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాము. ఎవరైనా Apache RTR 164V కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయ్యింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆనోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 1,75,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 30,000 రూపాయల నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. సిబిల్ స్కోర్ బాగుంటే మాత్రం 20,000 రూపాయలు కూడా డౌన్ పేమెంట్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, స్క్రీన్ మీద నెంబర్ పెట్టేస్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోగలరు. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 40 కిలోమీటర్స్ లోపే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. కొద్దిగా పవర్ అండ్ టార్క్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి 40 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ మైలేజ్ రాదు. ఎకానమీలో రైడ్ చేస్తేనే మీకు 40 దాకా వచ్చే అవకాశం అయితే ఉంది. కలర్స్ విషయానికి వస్తే టోటల్గా ఇప్పుడు మీరు 164Vని 8 కలర్స్లో చూస్ చేసుకోవచ్చు. ఇది మెరిన్ బ్లూ కలర్ అనమాట. ఈ కలర్ అయితే చాలా బాగుంది. రేసింగ్ రెడ్ కూడా చూస్తానికి చాలా బాగుండిద్ది. లేదు నాకు మ్యాట్ ఫినిషింగ్లో కావాలంటే మీరు బ్లాక్ కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు. బ్లాక్ కలర్ మీద మనం ఆల్రెడీ ఒక వీడియో రికార్డ్ చేసాం, ఒకసారి మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. రీసెంట్గానే యానివర్సరీ ఎడిషన్ అని చెప్పేసి ఇంకొక వేరియంట్ అయితే లాంచ్ చేశారు. అది కూడా కొద్దిగా యూనిక్గా అయితే ఉండిద్ది. మీ ఇష్టం, ఈ 8 కలర్స్లో మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంజన్ విషయానికి వస్తే 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 159.7 cc BS 6.2 SYS ఇంజన్తో లభిస్తూ ఉంది. 17.5 PS పవర్, 14.7 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. తర్వాత ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను కదా, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. అలాగే ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా డిస్క్ బ్రేక్లు అయితే ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. ఫ్రంట్ 270mm పెడల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్స్ అయినా 240mm పెడల్ డిస్క్ బ్రేక్ అనమాట. కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి కాబట్టి బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. బ్యాక్స్ అయినా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే RLP సెన్సార్ ఇస్తున్నారు. మీరు కొద్దిగా ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేశారనుకోండి, బ్యాక్స్ అయిన వీల్ అనేది ఇట్లా పైకి లెగవకుండా ఈ సెన్సార్ అయితే హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 37mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే గోల్డ్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది కదా. బ్యాక్స్ అయినా మీకు మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఏమీ లేదు. అడ్జస్ట్మెంట్ ఇస్తే బాగుంది అనిపించింది నాకు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 90/90 17 ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇది నార్మల్ టైర్ అనమాట, రేడియల్ టైర్ అయితే ఏమీ కాదు. బ్యాక్స్ అయినా 130/70 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్స్ అయిన టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇది రేడియల్ టైర్ అని చెప్పుకోవచ్చు. ట్రిపుల్ డిజిట్స్ వెళ్ళేటప్పుడు బ్యాక్ సైడ్ టైర్ గ్రిప్ అయితే చాలా బాగుండిద్ది. ఫ్రంట్ నార్మల్ టైర్ ఇచ్చారు కదా, ఇది కూడా రేడియల్ టైర్తో ఇస్తే చాలా బాగుండేది. ప్రైస్ అయితే ఇక్కడ కొద్దిగా కట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 180mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. దీంట్లో ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కూడా మనకి ఇంజన్ దగ్గర తగలదనమాట. ఈ వెహికల్కి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే 800mm అనేది ఉంది. 5.5 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. వెయిట్ అయితే నాకు చాలా తక్కువ అనిపించింది, 147 kgs. ఎవరైతే కొద్దిగా హైట్ తక్కువ ఉంటారో వాళ్ళైతే షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 12 లీటర్స్ అయితే ఈ వెహికల్లో పట్టిద్ది. E20 బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. E20 పెట్రోల్ కూడా ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్దని చెప్పుకోవచ్చు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్స్ అయినా హెడ్లైట్ డిజైన్ అయితే కొద్దిగా అప్డేట్ చేశారని చెప్పుకోవచ్చు. పాత వేరియంట్తో కంపేర్ చేసుకుంటే LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. నైట్ టైం విజిబిలిటీ అయితే చాలా బాగుండిద్ది. సైడ్స్న మీకు DRLs కూడా కొత్తగా డిజైన్ చేశారనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే మీకు LEDతోనే లభిస్తూ ఉంది. ఈసారి సిగ్నల్ లైట్స్ కూడా LED ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నాకైతే ఓవరాల్గా లైటింగ్ సెటప్ చాలా బాగా నచ్చింది. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. Apache RTR 310లో ఏదైతే కన్సోల్ ఉందో ఆ కన్సోల్ తీసుకొచ్చి ఈ వెహికల్కి ఇక్కడ పెట్టారనమాట. 5 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. గేర్ ఇండికేటర్ ఉంది, డిజిటల్ క్లాక్ ఉంది, బ్లూటూత్ ఉంది. ఈ వెహికల్లో SmartX కనెక్ట్ ఉంది కాబట్టి టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా చూపించింది. 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. కాల్ అండ్ SMS అలర్ట్స్ అయితే తెలుసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, ఓడో అండ్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. అలాగే స్లిప్పర్ క్లచ్ కూడా ఈ వెహికల్లో ఇచ్చారు. ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్తో మీకు Apache RTR 164V అయితే లభిస్తూ ఉంది. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, సీట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ వెహికల్ని యూస్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు.
పట్టుకోవడానికి కంఫర్టబుల్గానే ఉంది. అలాగే ఈ వెహికల్ మీకు మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇస్తూ ఉన్నారు, శారీ గార్డ్ కూడా వస్తూ ఉంది. ఇంకా కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి, వేవ్ బైట్ కీ అయితే ఇచ్చారు. కీ డిజైన్ కూడా చూస్తానికి చాలా బాగుంది కదా. ఇప్పుడు హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద మోడ్ స్విచ్ అయితే ఉంది. తర్వాత హెడ్ లైట్ ఆన్ చేయడానికి సపరేట్గా ఒక స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ డెడికేటెడ్గా ఎల్లో కలర్లో పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. ఇక్కడ ఐ స్విచ్ చూస్తున్నారు కదా, ఈ స్విచ్ ద్వారా ఈ కన్సోల్ని ఆపరేట్ చేసుకోవచ్చు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే 160cc సెగ్మెంట్లో ఇన్ని స్విచెస్ అయితే మీరు వేరే వెహికల్స్లో కూడా చూడరు. అన్ని డెడికేటెడ్ స్విచెస్ అయితే ఈ హ్యాండిల్ మీద ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే వైడ్ హ్యాండిల్ బార్తో లభిస్తూ ఉంది. RTR 310లో ఏదైతే హ్యాండిల్ బార్ ఉందో ఆ హ్యాండిల్ బార్ అయితే ఇక్కడ పెట్టారనమాట. ఇది కూడా ఒక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు పాత వెహికల్కి కొత్త వెహికల్కి. దాంతోపాటు క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటిని కూడా స్కిప్ చేయలేదు. 3 స్టెప్స్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అపాచీ RTR 164Vలో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్ ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే కొద్దిగా లౌడ్ వస్తూ ఉంది. వైడ్ హ్యాండిల్ బార్ ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సో మీరు ఇట్లా ఈ ఫ్యూయల్ ట్యాంక్ లోపల ఇట్లా టైస్ అయితే లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. రైడ్ చేసేటప్పుడు చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. ఇక్కడ లో ఫ్యూయల్ వార్నింగ్ అయితే చూపిస్తూ ఉంది. అలాగే మనకి లో ఫ్యూయల్ వార్నింగ్ ఇండికేటర్ కూడా ఉంది. ఇట్లా బ్లింక్ అయింది అంటే వెహికల్లో ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకోండి. ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు. ABS డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉందన్నమాట. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు రైడ్ చేద్దాం. సో పెట్రోల్ తక్కువ ఉంది కాబట్టి ఈ వెహికల్లో ఇట్లా జరుకులు ఇస్తుంది అనమాట. మార్నింగ్ నుంచి నేను ఈ వెహికల్ రైడ్ చేస్తూ ఉన్నాను. కొద్దిగా పెట్రోల్ అయితే అయిపోవడానికి వచ్చింది కాబట్టి స్పీడ్గా రివ్యూ కంప్లీట్ చేద్దాము. ప్రతి గేర్లో కూడా ఇంజిన్ పుల్ అయితే బాగుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ గేర్లో మీరు ఎక్కువ పెర్ఫార్మెన్స్ అయితే నోటీస్ చేస్తారు. ట్రాన్స్మిషన్ అయితే చాలా స్మూత్గా ఉంది. స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. ఈ క్లచ్ ప్రెస్ చేసినప్పుడు కూడా మీకు చాలా స్మూత్ అయితే ఉందన్నమాట. సింగిల్ ఫింగర్తో కూడా మీరు ప్రెస్ చేయొచ్చు. ఎక్కువగా మీరు ట్రాఫిక్లో ఈ వెహికల్ వాడే వాళ్ళైతే మాత్రం క్లచ్ అయితే ఎక్కువ సార్లు మీరు ప్రెస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఎక్కువ సార్లు ప్రెస్ చేస్తే మాత్రం ఫింగర్స్ పెయిన్ అయితే వస్తుంది. కానీ ఇందులో ఆ ప్రాబ్లం అయితే లేదు, స్మూత్ అయితే ఉంది కాబట్టి. ట్రాన్స్మిషన్ కూడా బాగుంది. ఓపెన్ చైన్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మీకు చైన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. లేకపోతే త్వరగా చైన్ పాడైపోయింది. అప్పుడు మీరు చైన్స్ పాకెట్స్ అయితే మొత్తం మార్చుకోవాలి. అదొకసారి చూసుకోండి. అసలు ట్రాన్స్మిషన్ అయితే చాలా స్మూత్, బటరీ స్మూత్ అని చెప్పుకోవచ్చు. గేర్లు వేసినట్టు కూడా తెలియట్లేదు అనమాట. ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. టెస్ట్ రైడ్ చేస్తారు కదా, అప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ట్రాన్స్మిషన్ క్లచ్ ఎంత బాగుందంటే చాలా బాగుందన్నమాట. ఇక్కడంతా బ్యాడ్ రోడ్ అయితే ఉండిద్ది. ఇక్కడ మనకు అర్థమైపోయింది అనమాట సస్పెన్షన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. బ్రేక్స్ అయితే చాలా బాగున్నాయి ఈ వెహికల్, అదే హైలైట్ అని చెప్పుకోవచ్చు. డ్యూయల్ ఛానల్ ABS, అలాగే మీకు బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్, RLP సెన్సార్, అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ బ్రేక్ కన్నా నాకైతే బ్యాక్ సైడ్ బ్రేకే చాలా బాగా నచ్చింది. బ్రేక్స్, సస్పెన్షన్, ఇంజిన్ నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు. ట్రాన్స్మిషన్, క్లచ్ కూడా చాలా బాగుంది. ఇంకా హెడ్ లైట్ డిజైన్ అయితే నాకు పర్సనల్గా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కింద కామెంట్స్ అయితే చేయండి. ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. కింద మీకు 2 DRLs ఉన్నాయి కదా, అవి కూడా చూస్తానికి చాలా బాగున్నాయి. ఓవరాల్గా TVS కంపెనీ వాళ్ళు 164Vని అప్డేట్ చేశారనమాట. ఏవైతే డే టు డే లైఫ్లో మనకి కావాల్సిన ఫీచర్స్ ఉంటాయో అవన్నీ ఈ వెహికల్లో ఉన్నాయి. క్విక్ షిఫ్టర్ ఇస్తే చాలా బాగుండేది. ఈ ప్రైస్ బ్రాకెట్లో ఈ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి క్విక్ షిఫ్టర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కొద్దిగా ఎక్కువ స్పీడ్ వెళ్ళే వెహికల్స్ ఉంటాయి కదా, వాటికే క్విక్ షిఫ్టర్ అయితే అవసరం అనమాట. TVS కంపెనీ వాళ్ళు ఇచ్చినా ఇవ్వచ్చు, మిగతా వాళ్ళు ఏదైనా వేరే కంపెనీ వాళ్ళు క్విక్ షిఫ్టర్ ఇస్తే మాత్రం వీళ్ళు కూడా తీసుకురావచ్చు అనమాట. బజాజ్ వాళ్ళు కానీ, హీరో వాళ్ళు కానీ క్విక్ షిఫ్టర్ 160cc సెగ్మెంట్లో తీసుకొచ్చారనుకో, ఖచ్చితంగా వీళ్ళు కూడా తీసుకొస్తారు.
204Vతో కంపేర్ చేసుకుంటే నాకైతే పర్సనల్గా వాల్యూ ఫర్ మనీ అనిపించింది 164Vనే. పవర్ అండ్ టార్క్ అయితే పెద్ద డిఫరెన్సెస్ అయితే ఉండదు మీకు 204Vకి 164Vకి. కొద్దిగా మైలేజ్ కూడా వస్తుంది అనమాట. 40 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇట్లా స్లోగా రైడ్ చేస్తే. సో కొద్దిగా ఫ్యామిలీకి ఉపయోగపడాలి, మైలేజ్ కూడా రావాలి, పెర్ఫార్మెన్స్ బాగుండాలి, అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్తాను నేను అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు 164Vఏ కన్సిడర్ చేసుకోండి. 204Vలో మీకు స్ప్లిట్ సీట్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే అంతేమీ ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ 2025 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164Vకి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. కొంచెం సేపు ఈ వెహికల్ గురించి మాట్లాడుకుందాము. ఈ వెహికల్లో స్లిప్పర్ క్లచ్ ఉంది కాబట్టి ట్రాన్స్మిషన్ అయితే చాలా స్మూత్గా ఉంది. అలాగే ఇక్కడ మీరు క్లచ్ ప్రెస్ చేసేటప్పుడు కూడా హార్డ్ అయితే ఏమీ అనిపించదు. 3 స్టెప్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి మీ ఫింగర్స్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకొని ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ కోసం కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. లాంగ్ రైడ్ వెళ్ళడానికి కూడా మీరు ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంది కాబట్టి ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. పికప్ కూడా చాలా బాగుంది. కన్సోల్ విజిబిలిటీ డే టైం చాలా బాగుంది. ఇందులో మీరు చాలా ఫీచర్స్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే హెడ్లైట్ డిజైన్ కొద్దిగా అప్డేట్ చేశారు. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది. 160cc సెగ్మెంట్లో మీరు ఏవైతే ఫీచర్స్ కావాలనుకుంటారో అవన్నీ ఈ వెహికల్లో ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఇందాక చూశారు కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు 160cc సెగ్మెంట్లో. ఎవరైనా ఆల్రౌండర్గా ఒక వెహికల్ కావాలి అనుకుంటే ఈ వెహికల్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఫస్ట్ షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. దాని ప్రకారంగా మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఈ వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.